ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రెస్టారెంట్ పెట్టాలి కోకటపల్లిలోనూ ఇంకోసాటో లేకపోతే తెల్లాపూర్లో రెస్టారెంట్ పెట్టాలని సపోజ్ గౌతమి దగ్గరకో ఈ మహేష్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఫ్రాంచైజ్ ఇస్తారు, డబ్బులు ఇస్తాం, ఫ్రాంచైజీ ఇస్తారు. ఇచ్చి ఏమడుగుతారు మిమ్మల్ని? 10 లక్షలు ఇస్తావా, 20 లక్షలు ఇస్తావా, నీకు ఫ్రాంచైజీ ఇవ్వాలని అడుగుతారు. 20 ఇవ్వలేనండి, 10 మినిమం 10 తీసుకుంటారు ఫ్రాంచైజీ. మినిమం 10 అంటే ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ వాడు ఏం చేస్తున్నాడు, నీకు ఎదురు డబ్బులు ఇస్తున్నాడు కానీ నువ్వే దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టలా. మీడియాలో ఏం చెప్తున్నారు, అబ్బో ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి, కోట్లు పెట్టేసాం. ఏంటి కోట్లు పెట్టేది? నువ్వు ఎదురు తీసుకుంటా కోట్లు పెట్టాయని చెప్తారేంటి ఇద్దరు? ఒట్టిది అబద్ధం, ప్రాక్టికల్గా అది కాదని మీరు చెప్తారు. ఇప్పుడు నాకు హోటల్ ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? కన్స్ట్రక్షన్ అవన్నీ ఎవడో హోటల్ పెట్టుకుంటే వాడు పెట్టుకుంటాడు. నీ సొంత హోటల్ ఎన్ని ఉన్నాయి? నీ సొంతంగా ఏమున్నాయి? ఇప్పటికి గుంటూరులో ఓన్ బిల్డింగ్ నాది, అది నేను కొనిచ్చాను. బ్యాంకు ట్రాన్సాక్షన్ ఓనర్ జిస్మత్ నుంచి వచ్చిన ఆదాయంతో కొన్న బిల్డింగ్ కదా. జిస్మత్ ఎప్పుడు పెట్టారు? ఇది ఎక్కడ తెచ్చారండి? నేను రాజుగారైన ఆయనకి డబ్బులు ఇచ్చి, బ్యాంకుల ద్వారా డబ్బు ఇచ్చి, బ్యాంకులో లోన్ తీసుకుని ఇప్పటికి లోన్ కంటిన్యూ అవుతుంది. దాని మీద నువ్వు పెడతావేంటి? ఇంకా రెడ్ హ్యాండెడ్గా లోన్ కంటిన్యూ అవుతుంది. ఓకేరా? నేను రెడ్ హ్యాండెడ్గా డబ్బు ఓనర్కి ఇచ్చా, మా ఇద్దరి పట్టమంటే రికార్డులు పట్టుకొస్తాను. నువ్వెవడో అసలు అక్కడ? ఈడెవడో అమ్మాయి ఎవరు? వీళ్ళెవరండి? సో వీళ్ళకి సంబంధం లేదా? అసలు వీళ్ళు ఎవరన్నా దాంట్లో బ్యాంక్ వెళదా, బ్యాంకులో వెళదా, ఇచ్చిన ట్రాన్సాక్షన్ వైట్ వెళదా? నాది నా అకౌంట్ కూడా వెళదేనా? నా అకౌంట్లో ఇచ్చిన డబ్బులు కూడా వెళ్ళయేనా? పిచ్చి పిచ్చి వాడు ఎందుకండి? అది మా అబ్బాయి మాట్లాడే తప్పే, గౌతమి మాట్లాడే తప్పే. నాది ప్రూవ్ చేస్తా. లేదు వాళ్ళ బ్రాంచ్ నుంచి ఏమన్నారు మీరు? జిస్మత్ నుంచి ఒక్క రూపాయి ట్రాన్స్ఫర్ చేసినట్టు ఒప్పింది దానికి, ఆ ట్రాన్సాక్షన్కి చెప్పుతో కొట్టించుకుంటా. లేదు ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా అబద్ధాలు చెప్పానని? ఒప్పిండే నా డబ్బులతో నేను చేసుకుంటే వాళ్ళ పేర్లు చెప్పుకోడు ఏడవలేక. నువ్వేమి ఏడిసావు? ఏం ఎకనమీ చేసావు? నేను ఇది ఫ్యామిలీని అన్నా శుభ, వాళ్ళ ఫ్యామిలీని అంటున్నా. ఏం చేసావు? ఏం కొన్నావు? ఏమీ లేదు. మా డబ్బులు నాకు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నాకు ఆదాయం 2-3 కోట్ల దాకా వస్తాయి. వైట్ బ్లాక్ ఇవన్నీ కాదు, 3 కోట్ల దాకా వస్తుంది. సరే మీరు అన్నట్టు వైట్ అని అడుగుతారు. బ్యాంక్ స్టేట్మెంట్లు 2 కోట్లు 2 కోట్లున్నర ట్రాన్సాక్షన్ బ్యాంకులో వైట్ ఉంటుంది. అది ఎక్కడిది? ఇల్లీగల్గా సంపాదిస్తాడు, దొంగతనాలు చేస్తాడు, మంటలు చేస్తాడు. ఈ కాదు. ఇండియాలో హార్డ్ ఎర్న్డ్ మనీ అగ్రికల్చర్. ఓకేనా? ఇది రైట్? హార్డ్ ఎర్న్డ్ మనీ ఫ్రమ్ అగ్రికల్చర్, దే యూజ్డ్ టు సెండ్ ద మనీ టు మై బ్యాంక్ ఫ్రమ్ ఫ్యాక్టరీ. మాది పామ్ ఆయిల్ తోట. పామ్ ఆయిల్ కాయలు కోసి ఫ్యాక్టరీకి వేస్తాం. ఆ డబ్బులు నా అకౌంట్లోకి వేస్తారు. ఆ డబ్బు నెలకి, సంవత్సరానికి 2 కోట్లు వస్తాయి. 2.5 ఏదో వస్తుంది కదా. ఆ డబ్బు ట్రాన్సాక్షను ఇదిగో ఈ 2 కోట్లు వచ్చినాయి, ఇదిగో ఈ అకౌంట్కి వెళ్ళి అని ఉండదా? ఆ వెళ్ళే అకౌంట్ ఎవరికి పంపుతున్నా? అయితే కొడుకు పెట్టాలి, లేకపోతే కూతురు పెట్టాలి. రియలేనా? ఇందాక చెప్పారు మీ ఎకనమీ ఎవరికి ఇస్తారు? నా ఎకనమీ వాళ్ళకి ఇవ్వాలి కదా. అసలు ఈ రప్చరంతో లేకపోతే నా సంపాదనకో దీనికో రైట్ హోల్డర్ ఎవరు? కొడుకు కోడలు. అంటే కొడుకు కూడా ఒక పాలేరే. ఇండైరెక్ట్గా మగవాడు అంటే ఏంటి? ఒక సేవకుడు. ఆడు పగలల్లో నానాట పనులు చేసి కష్టపడి తీసుకొచ్చి ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? వైఫ్కి ఇవ్వాలి. మావైనా, కొడుకైనా, మొగుడైనా, ఎవడైనా సరే సెంట్రల్ పాయింట్ వైఫ్. అంటే గౌతమి. నేను కష్టపడి రోజుకి నా 65 ఏళ్ల వయసులో 20 గంటలు కష్టపడతాను. నా 20 గంటల కష్టమో, లేకపోతే ఆడు మహేష్ కష్టమో. ఏం చేస్తుంటారు అంటే? మీరే ఆలోచించండి సార్. మరి ఏం వ్యాపారాలు అంటున్నారు? ఎవరు? పామాయిల్ ఒకటి, ఇంకేం వ్యాపారాలు? వ్యాపారాలు వద్దండి అసలు. జాలుగా మనకి 2 కోట్ల చిల్లర వైట్లో అగ్రికల్చర్ వస్తుందా అని అడిగారు మీరు. నేను రిటర్న్ మీకు కావాలంటే ఎలాగైనా వాట్సాప్ పెడతా బ్యాంక్ స్టేట్మెంట్లు. ఈ డబ్బులు ఎవరికి వెళ్ళాలి? వెళ్తున్నాయి. వెళ్తే నీ సంపాదన మీ లగ్జరీస్ ఆడట్లా, మా డబ్బులు మీ లగ్జరీస్ ఆడట్లా. దాని దరిద్రం ఇంకోటి ఏంటంటే కరోనా వచ్చింది. బోల్డ్ రెంట్లు. ఒక్కొక్క రెస్టారెంట్ వీళ్ళ ఓన్ మర్చిపోయాను, ఓన్ రెస్టారెంట్లు ఎన్ని అని అనుకున్నాం మనం. ఈ ఫ్రాంచైజీల మీద 4% వస్తుంది. అది పక్కన పెట్టి 4% వస్తుంది. అడ్వాన్స్ ఇస్తారంటే నీ పెట్టుబడి ఏమీ లేదు దాంట్లో. నీ గుడ్ విల్కి ఏ రూపాయి పెట్టుబడి లేకుండా నీకు ఎదురు డబ్బులు ఇచ్చి నెల డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ దీంట్లో వీళ్ళ రిస్క్ ఏమైనా ఉందా?
దాంట్లో ఆ రిస్క్లో కొన్ని మా అయ్యం కూడా నేను ఇచ్చానని చెప్పుకుంటా సరిపోతాం ఉమ్, చాలా కదా. ఓకే, పార్ట్ క్లోజ్ చేయనది. నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఓన్ రెస్టారెంట్లు. ఉమ్, గుంటూరులో రెస్టారెంట్ అనే దగ్గర బిల్డింగ్ దగ్గర మీరు అడిగారు, డిస్టర్బ్ అయ్యాను నేను. ఓకే. బిల్డింగ్ నాది, వదిలేయండి. ఉమ్, నాకు 2 లక్షలు అద్దెత్తున్నారు. ఉమ్, నాకు 2 లక్షలు అద్దెత్తున్నారు. 70,000 బ్యాంకు ఇన్స్టాల్మెంట్ పోతుంది. ఉమ్, ఎంత మిగిలింది? 1,30,000 నా చేతికి వస్తున్నాయి. నేను ఓనర్ కాకపోతే నాకు అద్దె ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? ఉమ్, సరే వదిలేయండి అది కూడా. ఆ గుంటూరు రెస్టారెంట్లో 50% వాటా వీళ్ళకి. విజయవాడ రెస్టారెంట్లో 25 పైసలు వాటా. రెస్టారెంట్లు ఎన్ని సొంత అయితేనే కదా నీకు మొత్తం డబ్బులు వచ్చేది. ఫ్రాంచైజీ ఇన్కమ్ చెప్పేసే కదా. గుంటూరు రెస్టారెంట్లో 50 పైసలు వాటా, విజయవాడ రెస్టారెంట్లో 25 పైసలు వాటా, దిల్సుఖ్ నగర్ రెస్టారెంట్లో 50 పైసలు వాటా, అమీర్పేటలో వీళ్ళది ఒరిజినల్గా పావలా వాటా. ఉమ్, అది 50 అయింది. ఎట్లా అయింది అనుకుంటున్నారు? ఆ అమ్మాయి రీల్స్ చేసుకోవటము, ప్రమోట్ చేసుకోవటము, అది ఒక పని ఆమెకి కదా. ఉమ్, ఆ పనిలో ఆమె ఉంది. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? షూటింగ్కి వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు కలిపి 2 నమ్మారు. అదే ఆర్వీఆర్ చేసి స్టూడెంట్స్ని 2 నమ్మి వాళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళ పెత్తనం ఇచ్చారు. ఉమ్, ఎట్లా? బ్యాంకులో డబ్బు వేయటం, డబ్బు పట్టడం, ఉమ్, ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టి ఉమ్, వీళ్ళ ఫ్రెండ్కి ఇవ్వటం. వాడు పేమెంట్స్ ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఆడు చూస్తాడు. ఉమ్, చెక్కుల మీద సంతకాలు ఆల్రెడీ దగ్గర పెట్టేసి ఉంటాయి. అర్థమైందా మీకు? ఉమ్, గౌతమి దగ్గర చెక్ బుక్ లేదు. దాని ఓనరు అకౌంట్లోకి వచ్చే డబ్బు ఇవి వచ్చినా మహేష్ అకౌంట్లో పడతాయి కదా. మొన్న జనవరి దాకా అదే కదా జరిగింది. ఉమ్, ఫ్రాంచైజీ డబ్బులు కానీ ఈ డబ్బులు కానీ ఆడ అకౌంట్లో పడతాయి. ఈడేం చేశాడు? చెక్కులు సంతకాలు పెట్టి జస్మత్ రెస్టారెంట్ బ్రాండ్ అకౌంట్ చెక్కులు సంతకాలు పెట్టి పడమటి అని రాజమండ్రి కుర్రాడికి ఇచ్చాడు. ఉమ్, ఫస్ట్ నుంచి అతను ఒక ఫ్రెండ్, గౌతమి వాళ్ళ బ్యాచ్ కాదు, వీళ్ళంతా బొడ్డోళ్ళు కదా. గౌతమి కన్నా ఈ బొడ్డోళ్ళ బ్యాచ్ ఇది. ఇంకొకడు ఉన్నాడు గౌతమ్ అని, వాడికి ఇన్వెస్ట్మెంట్ లేకపోతే తీసుకొచ్చాడు, ఈడే పెట్టాడు. మా మేనోళ్ళు డబ్బులు ఇచ్చారు దుబాయ్ నుంచి, ఆ డబ్బులు వెనక్కి కట్టేశారు ఇద్దరు కలిపి, ఉమ్, అప్పు తీర్చేశారు. ఆ కుర్రాడు ఉన్నాడు కదా, వాడేదో మంచోడని చెప్పి అనుకుని మేము అనుకున్నాం. మీరు ఇల్లీగల్ కాంటాక్ట్ విత్ హిజ్ వైఫ్ అన్నారే, ఆ కుర్రాడు. ఉమ్, వాడు వీడు ఇద్దరు కలిపి 5 కోట్లు లేపేశారు. ఉమ్, 5 కోట్లు లాభాలు రావంటున్నారుగా బాబు గారు. ఉమ్. 5 కోట్లు ఎక్కడైనా అడుగుతారు మీరు. ఉమ్, ఉమ్, లాభం అంటే ఖర్చులు బొర్చులు అన్నీ పోను, మిగిలింది లాభం కదా. అలా ఇన్వెస్ట్మెంట్లో లాగేశారంటే సపోజ్ ఇవాళ సరే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.